ఇక తనపై నమోదైన కేసులపై కాకాని గోవర్ధన్ స్పందించారు. ఇప్పటి వరకు 7 కేసులు నమోదయ్యాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే గలం విప్పుతున్నానని, కేసులకు భయపడే ప్రసక్తే లేదంటూ ఆయన తేల్చి చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారని ఆరోపించారు. క్వాడ్కి సంబంధించిన మరో కేసు పెట్టారన్నారు. అయితే ఏదో ఒక విధంగా నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు కాకాని గోవర్ధన్. దేనికైనా సిద్ధంగా ఉన్నానని, తానేమీ తప్పు చేయలేదన్నారు. అయితే ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఇప్పటికి దాదాపుగా ఒక 6 కేసులు నమోదయ్యాయి. నిన్న 7వ కేసు ఇంకొకటి నమోదైంది. కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు. కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి. నేను జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ 5వ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాను. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గళం విప్పుతున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి విధ్వంసాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా? పోలీసు వాళ్ళు కనపరిచింది. నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాళ్ళతో. ఏమని? గోవర్ధన్ రెడ్డి అన్ని చూసుకుంటాడు, మీరు మైనింగ్ చేస్తేనని. నేను చెప్పలే, నాతో కాంట్రాక్ట్ లేదు కదా. కాబట్టి నేను చెప్పాను అని అంటే సాక్ష్యం ఉండదు, ఆధారం ఉండదు. అందుకని నా అనుచరుడు అంటే దారిని పోయేవాడు ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పని చెప్పాడని చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కడైనా ఒక సాక్ష్యమో, ఒక ఆధారమో, వాళ్ళ ముఖం నాకు చూడడమో, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్స్ సమస్తం జల్లెడ పెట్టారు. ఒకవేళ మహా అంటే మమ్మల్ని ఏదన్నా 4 రోజులు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు పాపం పోసాని కృష్ణమురళిని, మిగతా వాళ్ళందరినీ, వంశీని, వాళ్ళని ఏదో కేసు మీద పెట్టి, ఆ కేసు మీద, ఈ కేసు మీద పెట్టినట్టుగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తారేమో. ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవరు లేరు.